హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో వచ్చేసి అంటే బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక మన తెలంగాణలో వచ్చేసి ఇటు రూ. 4,000 ప్లస్ రూ. 6,000, అదేవిధంగా మహిళలకు 2,500 నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ నెలలో కూడా అంటే ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తారు కాబట్టి ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్ డబ్బులు కూడా మనకి పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఈ నెల కూడా నిరాశను అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది పెన్షన్ లబ్ధిదారులకు. ఇక మనమైతే ఈ నెలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తామని అయితే అనుకున్నాము. ఇక మళ్ళీ ఈ నెలలో కూడా పాత పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు అయినప్పటికీ ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి పెంపు చేయబోతున్నారు, మనకి దసరా కానుకగా నిజంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా మన తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 నిధులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తాజా సమాచారం అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్కి వీడియోని హైప్ పాయింట్స్ అనేది ఇచ్చి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఎట్టకేలకు ఈ నెల చివరి ఆఖరిలో సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ఇక యథావిధిగా అన్ని నెలలలో జమ చేసినట్టుగానే ఈ పాత పెన్షన్ డబ్బులు మళ్ళీ ఈ చివరి ఆఖరిలోనైతే పంపిణీ చేయనున్నారు పాత పెన్షన్లే. ఇక ఈ నెలలో కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తామైతే అనుకున్నాము. మళ్ళీ నిధుల కొరత ద్వారా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేనందున మళ్ళీ ఈ పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు ప్రభుత్వం చెప్పినట్లుగానే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ముగిసిన వెంటనే మనకి దసరా కానుకగా ఇటు కొత్త పెన్షన్ల పథకము, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఇక్కడ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి ఇటు కొత్త పెన్షన్ల పథకం, మహాలక్ష్మి పథకం 2 పథకాలు ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే అప్పటి వరకు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని విడుదల చేయడం అయితే జరిగింది. సో తప్పకుండా ఇప్పుడు సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో ఆగస్ట్ నెల పెన్షన్లు పొందేవారు కూడా మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.